ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రెడిట్ చోరీ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ చోరీ చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం నేనే కడితే ఈరోజు చంద్రబాబు, లోకేష్ మేమే కట్టామని చెప్పి నా క్రెడిట్ మొత్తం లాగేసుకుంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద గురించి కానీ, చోరీ క్రెడిట్ అనే అంశం మీద కానీ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏమండి, ఇది పచ్చి అబద్ధం అండి. చంద్రబాబు గారు ఫస్ట్ మనకి తొలుత రాజధాని అయిన తర్వాత వచ్చారు చూడండి, అమరావతిలో భూములు తీసుకున్నట్టే భోగాపురంలో కూడా భూములు తీసుకున్నారు. తర్వాత గవర్నమెంట్ మారింది. ఆ తీసుకున్న భూముల్లో కూడా కొంత భూమిని ఆయన చుట్టాలకు కట్టపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంతేగాని క్రెడిట్ ఆగింది కాదు. క్రెడిట్ ఎవరు చోరీ చేయట్లేదు. నువ్వు చేస్తే ఇప్పుడు మీ నాన్న ఫీజు రియంబర్స్ పెట్టాడు, దాన్ని చంద్రబాబు గారు వచ్చి కొనసాగించారు. ఆయన క్రెడిట్ ఇది నాదని ఆయన చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు మన వైఎస్ రాజశేఖర్ గారు రెడ్డి పెట్టాడు, ఫీజు రియంబర్స్ పెట్టు, దాన్ని కంటిన్యూషన్ చేశాడు చంద్రబాబు గారు. అంతేగాని నువ్వు పెట్టింది కాదే. మరి భోగాపురంలో 1 ఎకరం నేల నువ్వు ఎక్కడ తీసుకున్నావు? అసలు నీ గవర్నమెంట్లో మేము అడుగుతున్నాం, ఏ కంపెనీకైనా నువ్వు ఎక్కడైనా 1 ఎకరం నేల నిన్ను నమ్మి ఇచ్చారా? ఎక్కడ తీసుకున్నావని నీ క్రెడిట్ వాళ్ళు కొట్టేశారు. భూమిని తీసుకుంది టీడీపీ గవర్నమెంట్ అప్పట్లో. వాళ్ళ దాన్ని తీసుకొచ్చింది వాళ్ళే, నిర్మాణం పూర్తి చేసింది వాళ్ళే. అంతేగాని ఈయన క్రెడిట్ని ఎవడ చోరీ చేయలే. ఇంకా ఈయనే అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగులకి, టిట్కో ఇళ్ళకి, కరెంటు స్తంభాలకి, ఆయన పెట్టిన చెట్లకి రంగులు వేసుకొని ఆ క్రెడిట్ అంతా మీ దాంట్లో వేసుకున్నారు. అది జనానికి అర్థమైంది, తెలుసుకున్నారు. కాబట్టి 13 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు. ఎవరు పనిచేశారు? వీళ్ళంతా పిచ్చిదనంగా లేరు. జగన్ రెడ్డి గారు ఎవరు పనిచేశారో, ఎవరు పనిచేయలేదో ప్రజలు చిన్నపిల్లల దగ్గర అందరూ గమనిస్తానే ఉన్నారు. అసలు నీకు రాష్ట్రం అంతా ఇవాళ నిజంగా మాట్లాడితే ఇవాళ మీకు ఈ మీడియా ద్వారా మీకు చెప్తున్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్లో పోయినా కూడా చెప్పుకుంటున్నారు. ఇదేంటి, మనిషి చచ్చిపోతే చిన్నపిల్లాడు తెలుసో తెలియకో చేశాడు అంటారేంటి? ఒక్కటి అడుగుతున్నామండి, నీ కాన్వాయి వస్తుంటే ఇదే పిల్లాడు నీ కాన్వాయికి తగిలి ఏదన్నా అయితే నువ్వు వదిలేసేస్తావా? దాన్ని నువ్వు పబ్లిక్గా చెప్పు. నేను పట్టించుకోనని చెప్పు. నీ ఇంటికి వచ్చి నీ గేటు దగ్గర ఎవరైనా టచ్ చేస్తే, చిన్న పిల్లలు ఎవరైనా వచ్చి టచ్ చేస్తే మీరు ఊరుకుంటారా? నువ్వు ఆయన మలకరియాలి. గొర్రెల కాపరి పాపం ఏమి లేనోళ్ళు అన్న మరి ఏమిచ్చావు వాళ్ళకి? వెళ్ళావు నువ్వు, వాళ్ళకి డబ్బులు ఏమైనా ఇచ్చావా? మరి 1 కోటి 2 కోట్లు ఇవ్వపోయావా? మరి నష్టపోయారు వాళ్ళు. 1 కోటి 2 కోట్లు ఇస్తే సరిపోయేదిగా. మరి అది అప్పలరాదు ఆయనతో ఇప్పిపోయావా? అంతేగాని ప్రతిదానికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి చిన్నపిల్లాడు ఏం చిన్నపిల్లాడు 15 ఏళ్ళ చిన్నపిల్లాడు బండి అవడమ్మన్నాడు వాళ్ళ నాన్న. అసలు బండి ఎందుకు తోలుతున్నాడు తను? రూల్స్ ఎప్పటి నుంచి వెహికల్ వాళ్ళ చిన్న పిల్లలకి ఎప్పటి నుంచి బండి తోలాలి, ఎప్పటి నుంచి కారు తోలాలి? చిన్నపిల్లాడికి మరి బండి ఎందుకు చదువు? ముందు పిల్లాడిని అసలు దానికి లోపల వేయాలన్నమాట, తీసుకొని తోలినందుకు. అంటే ఎలా చూడొచ్చండి, ఈరోజు రాష్ట్రంలో ఏ కంపెనీ వచ్చినా కానీ, నారా లోకేష్ ఏ శంకుస్థాపనకు వెళ్ళినా కానీ ఇదంతా కూడా మా హయాంలోనే వచ్చింది, మా హయాంలో ఆల్రెడీ మాటలు జరిగాయి, మా హయాంలో ఆల్రెడీ ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఈరోజు వీళ్ళు వచ్చి మేమే తెచ్చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు, ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది కూడా అబద్ధమేనండి. అబద్ధాలను ఎందుకు అంటున్నావంటే, గతంలో నువ్వేం తీసుకొచ్చావు? చేపల మార్కెట్, చేపల కంపెనీ, మాంసం కొట్లు, ఫిష్ అయ్యా నువ్వు తీసుకొచ్చింది. అయ్యాక నువ్వు తెచ్చింది ఏం తెచ్చావు? 3 రాజధానులు అన్నావు. ఎక్కడన్నా 1 ఎకరం నేల తీసుకుని ఎక్కడన్నా ఒక రాజధాని అన్న కట్టావా? నువ్వు ఇన్ని కంపెనీలు ఎప్పుడు తెచ్చావు? ఉన్న కంపెనీలో ఇప్పుడు అంతకుముందు కియో కంపెనీ చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే వచ్చింది. మరి అక్కడ ఐటీ కంపెనీ వాళ్ళే తీసుకొచ్చారు. అక్కడ వైజాగ్లో నువ్వేం కట్టా? అంతా ఆక్రమించుకొని, ఋషికొండ అంతా ఆక్రమించుకొని దాన్ని ఒక ప్యాలెస్ కట్టావు. దాన్ని ఎందుకు వాడాలో కూడా అర్థం కాకుండా డబ్బులంతా దానికి పెట్టేసావు ఆ ప్యాలెస్కి. అసలు కంపెనీలన్నీ నిన్ను చూసి పారిపోతే నువ్వు కొత్తగా తెచ్చిన కంపెనీలే పేరు చెప్పు. ఈ కంపెనీ మేము మా గవర్నమెంట్లో తెచ్చాము వీళ్ళు చెప్పుకున్నారని చెప్పు. కంపెనీలన్నీ వాళ్ళు ఆ తండ్రి కొడుకులు కష్టపడి ఊళ్ళు తిరిగి మరి నిన్ను చూసి జనం పారిపోతే రాకపోతండి ఇలా బతిమలాడి పూర్తి సెక్యూరిటీ మేము ఇస్తాం, భరోసా భద్రత మేము కల్పిస్తామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కంపెనీలు తీసుకొచ్చి పెట్టి మరి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పెత్తండి. నువ్వు విష ప్రచారం చేస్తున్నావు. నిన్నగా మొన్న టీచర్లు జాబులు డిఎస్సిలో అవినీతి జరిగిందన్న ఒకటన్నా నువ్వు తీసావా? ఒక్కటన్నా నువ్వు చూపించు. స్కిల్ డెవలప్మెంట్ అవినీతి జరిగిందన్న ఎక్కడన్నా చేసావా? ఒక్కటన్నా అవినీతి జరిగిందని ఎవడన్నా వచ్చి రిపోర్ట్ పెట్టాడా? ఒక్కటి చెబుతున్నావండి. నువ్వు వాళ్ళ చిన్నపిల్లాడని చెప్పావు. మరి 76 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారిని 57 రోజులు నువ్వు జైల్లో పెట్టావు. ఏ తప్పు చేయకుండా, కనీసం వేడి నీళ్ళు లేకుండా కింద పడుకోబెట్టావు. నువ్వు అక్కడ ఆ రకంగా చేసావు, ఏమీ ఇవ్వలేకుండా. మరి ఆ వయసుకు నువ్వు విలువిచ్చావా? తప్పుడు కేసులు బనాయించావే. ఇవాళ నీకు గుర్తొస్తుందా పిల్లాడని? ఇవాళ పిల్లాడు మరి ఆ పెద్ద ఆయన ఏం చేసావు నువ్వు?
నువ్వు 16 నెలలు జైలు చేసి వచ్చావు, అందరూ జైలుకి వెళ్తే బాగుంటుందనే చెప్పి నువ్వు మరి నిన్ను జైలు చరిత్ర అని అంటున్నారనే ఆయన కూడా పంపిస్తే చెప్పుకుంటారనే నువ్వు ఆయన జైలుకి పంపించిన చివరికి ఏమీ లేదని వదిలేశారు. అంటే మేడం నిన్న శ్రీకాకుళంలో జగన్ పర్యటన సందర్భంగా ఒక మహిళా ఎస్ఐ చుట్టూరు వైసీపీ కార్యకర్తలు చేసిన దాష్టీకాన్ని ఒక మహిళగా ఎంతవరకు సమర్థిస్తారు? మేము ఖండిస్తున్నామని వెళ్తే ఇప్పుడు కాదండి అరాచకం. అసలు మేము టీవీలోనే చూసాం, అది ఆ ఫుటేజ్ చూసాము. ఒక మహిళా కానిస్టేబుల్ మీద ఆ చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తలు చేతులేసి మరి ఆమెను ఇట్ట నెట్టట గుద్దుత ఏ రకంగా చేస్తున్నారు అది మీకు కనపట్లేదు. రాష్ట్రం అందరూ చూశారు అది. వీళ్ళు ఎప్పుడు మహిళలకు రక్షణ ఇచ్చారండి? ఈయన వైసీపీ గవర్నమెంట్లో పక్కనే మన సీతానగర్లో మన రమ్య అని ఒక అమ్మాయి అత్యాచారం చేశారు కృష్ణానదిలో. అది ఏమైనా తేల్చావా నువ్వు? అలాగే అమరావతి రైతులు ఇక్కడ ఉద్యమం చేస్తున్న మహిళలు ఉద్యమం చేస్తున్న నువ్వు పరదాలు కట్టుకొని వెళ్ళావే. అప్పుడు ఈ మహిళలు ఏంటి వీళ్ళు కాళ్ళు చేతులు ఇరిగినాయి, మరి వీళ్ళేంటి పోలీసులు వీళ్ళని కొట్టారు ఈడ్చారు అని నువ్వు ఎప్పుడైనా మహిళలకు ఎంత జరిగింది అంటే నువ్వు అడిగావా? అలాగే కిష్టాయపాలెంలో మొన్న ఇందాక చెప్తున్నా అండి, ఇతను బీసీ అతను బాగా మరి ఎదుగుతున్నాడు బీసీ అతను అని అప్పలరాజు గారి గురించి చెప్పావు నువ్వు. మరి కృష్ణాయపాలెంలో ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ వేసి వాళ్ళ చేతులకు సంఖ్యలు వేసావు. ఆ రోజు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు నీ కళ్ళకు కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి కృష్ణాయపాలెంలో వేసావుగా. అలాగే మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యంది అది కూడా జరిగింది. అతను కూడా ఎస్సీయే కదండి. ఇన్ని అరాచకాలు సృష్టించావే నువ్వు. అప్పలరాజు ఒక్కడే నీకు బీసీగా గుర్తొస్తున్నాడు. అప్పలరాజు కొడుకు ఒక్కడే నీకు చిన్నపిల్లాడిగా గుర్తొస్తున్నాడు. చనిపోయినాడు కనపడతలా నువ్వు. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడుకుంటున్నారు, ఇంటింటికి ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇవాళ చనిపోయిన ఆ కుటుంబాన్ని పలకరించి నువ్వు ఎంతో కొంత వాళ్ళకి ఆదుకోవాల్సింది పోయి వాళ్ళు నువ్వు మరి యాక్సిడెంట్ చేసినోడు ఇంటికి పోయి ఆ పిల్లాన్ని పెట్టుకుని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టావంటే అసలు ఎంత సిగ్గుమాలిన చర్యో ఇది అర్థం కావట్లేదు అనమాట. రేపు మోడీ గారు వస్తే ఇది మొత్తం కనపడింది. నువ్వు ఏదో ప్లాన్ వేసావు, ఒక భారీ కుట్ర లేపావు ఆయన వస్తున్నాడని చెప్పి భారీగా లేపావు. అది అట్ర ఫ్లాప్ అయిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ చూశారు నీ ప్రెస్ మీట్, అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు ఒకటి చేయకపోతే ఇది ఇంకొకటి అయ్యింది. అది నీకు తెలుసు, మాకు అర్థమవుతుంది. అది ఎట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా నోరు మూసుకొని కూర్చుంటే కనీసం ఈసారి ఒక 5-6 నువ్వన్నా గెలుస్తావు అనమాట. ఆ 11 సీట్లు కాదు కదా, ఇంకా మరి అసలు డిపాజిట్లు కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇది లేకుండా పోయింది, అసెంబ్లీ హోదా లేకుండా పోయింది, ఈ ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఈసారి అది కూడా లేకుండా పోతావు అనమాట. ఇలాంటి అబద్ధాలు మరి ఇలాంటి అవినీతి పనులు వచ్చే కంపెనీలకి అడ్డపడటం. కంపెనీలు వస్తుంటే చక్కగా మన అందరం బాగుంటాం, అందరు యువతకు ఉద్యోగాలు వస్తాయి. నీకేం బాధ? తేని ఎవడో ఒకటి తీసుకొస్తున్నారు, వాళ్ళు తెస్తున్నారుగా. నీకెందుకు నీ చేతగాని పని వాళ్ళు చేస్తున్నారుగా. నువ్వు నోరు మూసుకొని కూర్చోవచ్చుగా. అది నేను తెచ్చి ఇది నేను తెచ్చి వెయ్యి. నువ్వు చేసిన 5 ఏళ్లలో నువ్వు తెచ్చిన కంపెనీలు అయ్యి నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? ఎక్కడ రోడ్లు వేసావా? ఇప్పుడు చూడు ఎలా ఉన్నాయి రోడ్లు, అన్ని చోట్ల ఉన్నాయి. 3 పరిపాలనా వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అదే మాట మీద ఉండి వాళ్ళు 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. రాయలసీమనే కానీ ఉత్తరాంధ్రనే కానీ అమరావతినే కానీ 3 ప్రాంతాలను చేస్తున్నారు. అదే కావాల్సింది ప్రజలకి. అంతేగాని ఈ హత్యా రాజకీయాలు, ఈ శవాలు దొరికితే శవ రాజకీయాలు, ఇలా నేర చరిత్ర రాజకీయాలు ఇలాంటివి కాదు. నువ్వు ఎక్కడన్నా శవం దొరికితే చాలు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మొదలు పెడతా ఉంటావు. నీకు శవాలు కావాలంటే మెడికల్ కాలేజీలో బోల్డ్ ఉంటాయి, అక్కడికి పోయి చూసుకోవచ్చు. మన మెడికల్ కాలేజీలో పిల్లలకి పాఠాలు చెప్తా వాళ్ళు శవాలు కావాలి కాబట్టి అక్కడ ఉంటాయి. అంతేగాని ఎక్కడన్నా ఏదన్నా జరగని ఇంకా వాలిపోవటం అప్పుడు దాకా రావు. అసెంబ్లీకి రావు నువ్వు. అసలు నువ్వేమి నాయకుడు? అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాడు, అందరు నిన్ను మెచ్చుకుంటారు.